కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఢిల్లీలో నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన భేటీ వివరాలు పవన్తో చంద్రబాబు చర్చించనున్నారు. సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7:30 గంటలకు పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ ఎన్డీఏలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది. చంద్రబాబు పవన్ సమావేశం తర్వాత కొంత క్లారిటీ రానుంది. సీట్ల షేరింగ్ పై ప్రధానంగా చర్చించనున్నారు ఇరువురు నేతలు. బీజేపీకి ఇచ్చే సీట్లు సర్దుబాట్లపై చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్తో చర్చలకు బీజేపీ నుంచి కమిటీ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర నాయకత్వానికి కూడా పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే చంద్రబాబు చర్చలు జరిపారు. బీజేపీతో కలిస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కామన్ మేనిఫెస్టో కూడా తయారు చేయాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా నిన్న ఢిల్లీ పర్యటనలో విశేషాలను మొత్తం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరిస్తారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాల మొత్తం కూడా అమిత్ షాకి నిన్న వివరించారు. అమిత్ షా నుంచి వచ్చిన రిప్లై ఏమిటి, అక్కడ జరిగిన వ్యవహారం ఏంటి, గంట పాటు చంద్రబాబు రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. నడ్డాను కూడా కలిశారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఏమనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలనుకుంటుంది, తదితర అంశాలు మొత్తం కూడా ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానిస్తుంది టీడీపీని. తదితర అంశాలు ఏం జరిగింది, నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఏంటి, మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి వివరించబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొత్తం కూడా చాలా కాలంగా టీడీపీ బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు చాలా ప్రయత్నించారు. ఈ ఏదైతే నిన్న బీజేపీ పెద్దలు చంద్రబాబును ఆహ్వానించడం వెనక కూడా పవన్ వ్యూహం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మరి కాసేపట్లో వీరిద్దరూ భేటీ అయ్యి తర్వాత ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం ఉంది. ఈ రాత్రికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారని కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైతే ఈ రోజు ఒక కీలక సమావేశం చంద్రబాబుతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే గతంలో సీట్ల షేరింగ్ సంబంధించి 3 సార్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు. ఒక దశలో రెండు పార్టీలు పొత్తు ప్రకటన కావచ్చు, పొత్తు ప్రకటన ఇప్పటికే ప్రకటించారు. అయితే సీట్ల సర్దుబాటు గురించి కూడా అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. కానీ బీజేపీ ఈ కూటమిలోకి ఎంటర్ అవ్వాలని ఆశిస్తుండటంతో కొంత ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. నిన్న రాత్రి అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన మిత్రపక్షమైన జనసేన కూడా ఆ విషయాలు షేర్ చేయడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మరి కాసేపట్లో భేటీ అవబోతున్నారు. ఆ విషయాలన్నీ చెప్పబోతున్నారు. వీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉంటుంది, లేదా తాము మరలా అధికారంలోకి వస్తే అవన్నీ చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. సుదీర్ఘ సమస్యలు, ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇష్యూ కావచ్చు, ఏదైతే స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా ఇక్కడ కీలకంగా ఉంది, రైల్వే జోను, తదితర అంశాలు, విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని అంశాలపై మేము చేస్తాము అని కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మేనిఫెస్టోలో కావచ్చు, ఉమ్మడి కార్యాచరణలో కావచ్చు, వాటిని చేర్చాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కూడా కొన్ని అమిత్ షాతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తుంది. అన్ని అంశాలు కూడా వీరితో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎంతవరకు బీజేపీ చేయగలదు, ప్రజలకి ఎట్లా దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్తో చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. మరోసారి ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత సీట్ల సర్దుబాటు గురించి మరోసారి బీజేపీ అగ్రనాయకత్వం ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్కు పంపించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను కూడా అప్పుడు కాన్ఫరెన్స్ లో తీసుకుంటుంది. ఆ కమిటీలో నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఒక కమిటీగా సీట్ల సర్దుబాటు గురించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో చర్చిస్తారు. అప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడ ఏ ప్రాంతాల్లో కేటాయించాలి, ఎక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు అనేది అప్పుడు చర్చకు వస్తుంది. ఇవన్నీ జరగాలంటే 1-2 రోజులు సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పొత్తుల వ్యవహారం కావచ్చు, సీట్ల వ్యవహారం, బీజేపీతో ఏ విధంగా ముందుకు పోవాలి, తదితర అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.